హలో అండి అందరికీ. మనందరికీ తెలుసు, రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ బార్డర్లో తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ సందర్భంగా ఏదైతే పాకిస్తాన్ విచక్షణారహితంగా జరిపిన కాల్పుల వల్ల మన రాష్ట్రానికి చెందిన మురళీ నాయక్ అని చెప్పేసి అమర జవాన్ అగ్నివీర్ మురళీ నాయక్ చనిపోవడం జరిగింది. ఇది చాలా దారుణమైన విషయం. కేవలం 25 సంవత్సరాలకే మురళీ నాయక్ అమరుడు కావడం అనేది వాళ్ళ కుటుంబ సభ్యులకైతే తీవ్రమైన శోకాన్ని అయితే మిగిల్చడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే మురళీ నాయక్ యొక్క నేటివ్ ప్లేస్ వచ్చేసి ఏదైతే సత్యసాయి డిస్టిక్, అలాగే గోరెంట్ల మండల్, అలాగే వచ్చేసి కల్లితండ. ఒక ఒక మంచి యువకుడు అనమాట. కేవలం 25 సంవత్సరాలకే దేశాన్ని సేవ చేయాలని చెప్పేసి బార్డర్లోకి వెళ్ళి ఏదైతే దేశాన్ని రక్షిస్తూ చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అయితే ఈ సందర్భంగా ఆయన యొక్క పార్థివ దేహానికి అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే మంత్రి నారా లోకేష్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులను అయితే పరామర్శించడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేందుకు, ఎందుకు అంటే దేశానికి సేవలు అందిస్తూ, అలాగే కేవలం 25 సంవత్సరాల్లో తన విలువైన నిండు ప్రాణాలు కోల్పోయారు కాబట్టి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. అందులో భాగంగా 50 లక్షల నగదు, అలాగే ఒక 5 ఎకరాల భూమి, అలాగే ఒక 300 గజాల ఇంటి స్థలాన్ని కేటాయిస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది చాలా మంచి విషయం కూడా. ఎందుకు అంటే వాళ్ళ ఆధారవే ఆ యొక్క అమర జవాన్ మురళీ నాయక్. పాపం ఆయనే చనిపోయిన తర్వాత ఆయన నమ్ముకున్న తల్లిదండ్రులు తీవ్రమైన ఇబ్బందులు పడతారు కాబట్టి వాళ్ళని ఆదుకోవడం కోసం ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ యొక్క అమర జవాన్ యొక్క మృతి ద్వారా పాకిస్తాన్కి కేంద్ర ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పాలని చెప్పేసి చాలామంది అయితే భావిస్తూ ఉన్నారు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఎదురవుతాయి అనేది. ముఖ్యంగా ఏదైతే ఈ సీజ్ ఫైర్కి అయితే చాలామంది వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే దాదాపు మన జవాన్లు కోల్పోయినాం, ఇప్పటికీ కూడా ఎవరైతే పెహల్గామ్లో చనిపోయిన వాళ్ళని పట్టుకోలేదు. ఎందుకు కేంద్ర ప్రభుత్వం అంత అర్ధాంతరంగా ఈ సీజ్ ఫైర్కి అంగీకరించిందన్న విమర్శలు కూడా ప్రభుత్వం మీద పెద్ద స్థాయిలో వస్తూ ఉన్నాయన్నమాట. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే.